చిరకాల మిత్రుడు, రాష్ట్ర లైబ్రరీస్ చైర్మన్, క్యాబినెట్ స్టేటస్ ఉన్నటువంటి రియాజ్ భాయ్ గారు. ఆయన చాలా మందికి ఐఏఎస్ ఐపీఎస్ లో కోచింగ్ కూడా ఇచ్చారు. సో ఈ సబ్జెక్టు ఆయనకు కొట్టినట్టుంది కాబట్టి నేను ప్రత్యేకంగా వారు రావాలని కోరుకున్నా. మమ్మల్ని గౌరవించి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. హనీష్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన లేబర్ ఇంటెన్సివ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాడు. తర్వాత ప్రొఫెసర్ మనోహర్ నా క్లాస్మేట్, ప్రముఖ ఎకానమిస్ట్ ఆయన కూడా ఉన్నారు. అలాగే మన రాష్ట్రీయ లోక్దల్కు జాతీయ ప్రధాన కార్యదర్శినటువంటి త్యాగి గారు ఉన్నారు. వారు ఆల్రెడీ ఢిల్లీ నుంచి వచ్చారు. ఈ సమావేశానికి మన మిత్రుడు, సోషల్ వర్కర్, అడ్వకేట్ అయినటువంటి పాండ్యరెడ్డి గారు, తర్వాత మా పార్టీ బ్యూరో చైర్మన్ బందకవి గారు ఉన్నారు. ఈవీఎస్ బందకవి గారు, వారే ఈరోజు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈరోజు యాక్చువల్లీ ఫ్యూచర్ సిటీ అనేది ఒక్కసారిగా మనందరి అటెన్షన్ డ్రా చేసింది. 30,000 acres తీసుకొని పూల్ చేసి ఫ్యూచర్ ని ఎట్లా సిటీని రూపొందించాలనే కాన్సెప్ట్ మీద రిపీటెడ్ గా ఆర్టికల్స్ వస్తున్నాయి. ప్రభుత్వం యొక్క సంకల్పం కూడా కనపడతా ఉంది. సో అందుకని ఇది హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్ గురించి మనం కూడా కొంత అవగాహన పెంచుకుందామనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు మేము చేసాం. ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఇది. ఇంతకుముందు సుమీర్ అన్నట్టుగా ఇందులో నుంచి మీ అభిప్రాయాలన్నీ కూడా సేకరించి దాన్ని పొందుపరిచి ఒక డాక్యుమెంటేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. దాన్ని ప్రభుత్వానికి ప్రజెంట్ చేస్తాం, పబ్లిక్ డొమైన్ కూడా పెడతాం. ఇంకా ఇతర అభిప్రాయాలు తీసుకోవడానికి ఒక ఎఫర్ట్ చేస్తున్నాం. తద్వారా ఏదైనా ఒక ఎసెన్స్ అనేది వచ్చి ఈ వీళ్ళు కాంటెంప్లేట్ చేస్తున్న దానికి ఇంకా పాలిష్ చేయడానికి పనికొస్తేనే ఉద్దేశం. దీంట్లో పెద్ద పొలిటికల్ లేదు. అందరినీ కూడా రమ్మన్నాం. పొలిటికల్ పార్టీస్ ఒకటి తర్వాత వాళ్ళు వస్తా అన్నారు. ఒకళ్ళు 12 ప్రజెంటేషన్ ఫ్యూచర్ సిటీ మీద మిత్రుడు పవర్ పాయింట్ ప్రజెంట్ చేశారు. అయితే యూనివర్సిటీ ప్రొఫెసర్గా నేను కొన్ని ఇప్పుడు ఎందుకంటే దిలీప్ గారు చెప్పారు ప్రభుత్వానికి మనం ఏకరువు పెట్టబోతున్నాము కొన్ని పాయింట్స్ తీసి అని. అందుకని నేను కేవలం ఫ్యూచర్ సిటీలో కవర్ చేయని విషయాలు మాత్రమే మాట్లాడతాను, చేసిన విషయాలు మాట్లాడను. మొట్టమొదట మనం ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సిటీ అంటే మహానగరం, టౌన్ నగరము, సిటీ అంటే మహానగరం. అసలు మహానగరాల చరిత్ర కనుక చూస్తే మొట్టమొదట మహానగరం వచ్చింది మీ అందరికీ తెలుసు, గ్రీస్లో రోమ్. ఆ తర్వాత రోమ్ మహానగరాన్ని అందరూ మర్చిపోయారు. తర్వాత బ్రిటిష్ మహానగరాలు, అమెరికా మహానగరాలు, యూరోప్లోని మిగతా మహానగరాలు పైకొచ్చాయి, ముఖ్యంగా ప్యారిస్. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే ఫ్రాన్స్లో ప్యారిస్ వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన ప్రక్రియను వాళ్ళు చేపట్టారు. ఏ మహానగరం వచ్చినా అక్కడ ఎట్లాంటి పట్టణాలు, తర్వాత పరిశ్రమలు, సాంకేతిక ప్రత్యేకతలు ఉన్న కంపెనీలు వచ్చినా కూడా వాళ్ళు ప్రభుత్వానికి ఎంతో కొంత ఏదో ఒక రూపంలో వాళ్ళకి జవాబుదారీ ఉండకపోతే అట్లాగే పెద్దలు త్యాగి గారు, దిలీప్ గారు, రియాజ్ గారు, హాజరైనటువంటి మిత్రులందరికీ సారు ఫోన్ చేశారు ఇట్లా ఫ్యూచర్ సిటీ మీద రౌండ్ టేబుల్ ఉందని రమ్మని. మీ అందరికీ సిపిఎంఎల్ మాస్లైన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ చాలా విషయాలు చాలా బాగా చెప్పారు. వాస్తవంగానికి ప్యారిస్ని ఉదాహరించారు. ప్యారిస్ ఉదాహరించడం అంటే ప్రపంచంలోనే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి దాని నినాదాలకి ఆది నగరం అనేటువంటిది, మొట్టమొదటిగా భావాలు పుట్టిందనేటువంటిది, ఒక ఫిలాసఫీ ఏర్పడింది అనేటువంటిది ప్యారిస్ నగరం నుంచి, ఫ్రాన్స్ నుంచి అనేటువంటిది వాస్తవమైన విషయం. కాబట్టి నేను ఎందుకు అంటున్నానంటే ఆ విషయాన్ని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం అనేటువంటిదే చాలా గొప్ప విషయంగా నేను దాన్ని మనం ఈరోజు ముందుకు తీసుకోవాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి మన మిత్రుడు చాలా బాగా చెప్పాడు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే స్వర్గంలో ఉన్నట్టుంది అది. అంటే ఒక మనిషికి కావలసినటువంటి ప్రపంచంలో ఇప్పుడు ఏఐ ద్వారా కావచ్చు, ఇంకా టెక్నాలజీ డెవలప్మెంట్ ద్వారా కావచ్చు, ఏదైనా కూడా ఒక చిన్న పైప్ లైన్ లీకేజ్ అయినా, ఫైర్ జరిగినటువంటి సంఘటన అయినా, లేకపోతే దొంగతనం జరిగిందైనా, ఏదైనా నిమిషాల్లో, క్షణాల్లో, నిమిషాలు కాదు క్షణాల్లో
మనకు తెలిసిపోతే మనం అరికట్టడం అనేటువంటి స్థాయిలో ఈరోజు టెక్నాలజీ పేరు మీద ఫ్యూచర్ సిటీ ఏర్పాటు అవుతుంది అనేటువంటిది చెప్పారు. ఈ శాస్త్ర సాంకేతిక అనేటువంటిది అభివృద్ధి కావడం అనేది చాలా అవసరమైన విషయం, అది అందరికీ ఆమోదమైన విషయం. అయితే ఇది పేద ప్రజానీకానికి ఏ మేరకు అందుతుంది అనేటువంటిదే ప్రధాన సమస్య. అభివృద్ధి అనేటువంటిది ఎవరైనా కోరుకోవాలి, కాంక్షించాలి, అభినందించాల్సిందే. కానీ అది ఏ స్థాయిలో పేద వర్గానికి లేదా కార్మిక వర్గానికి 1.5 to 2 hours, taking much time, a lot of signals, poor congested areas. Yes, when as national disaster comes, we have seen many times Hyderabad is drowned many times. Many of them lost their lives. Very typical part is in this AI world, many are drowning in drainages. While rain comes, it's huge. Because of huge floods, many are drowning in drainages. And we are talking about international city today. At the same time, many are drowning in drainages. They are losing their lives. So now the government has come with a future city, a planned city, which can accommodate many things. Like I will highlight the key points of future city, which I already mentioned in these articles. Like 13,500 acres greenfield smart project, which is eco-friendly, environmental friendly project is getting launched. ఒక చక్కటి చర్చకు కట్టెన్ చేయడం జరిగింది. లక్ష్యము చాలా స్పష్టంగా దిలీప్ సారు, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, చాలా స్పష్టత ఎంత మంచిగా ఇచ్చిన ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ ప్లాట్ఫామ్, రైట్? అండ్ just we are drawing the conclusions and recommendations or the opinion from all the sectors, and we are submitting or we are documenting the whatever the proposals or ideas that are being raised here. ఒక మంచి లక్ష్యానికి, ఒక ఆదర్శవంతమైనటువంటి పట్టణ నిర్మాణానికి ఎలాగా ఉండాలి అనే దాంట్లో మొదలు ప్రజెంటేషన్ చేసిన దాంట్లో స్మార్ట్ లైటింగ్ అనుకోండి, తర్వాత వాటర్ నెట్వర్క్, న్యూ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఏ రకంగా వాడుకోవాలి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలాగా ఉండాలి, ప్రస్తుతం ఉన్నటువంటి టౌన్ సిస్టంలో ఎలాంటి అవరోధాలు ఉన్నాయి, రైట్ నౌ కామన్ లైఫ్ ఏ రకంగా ఇంపెడిమెంట్స్, హర్డిల్స్ ఉన్నాయి అనే విషయంలో ఎంత చక్కటి మనకు అవగాహన ఉన్నది. వీటన్నిటిని సర్పాస్ చేసి, వీటన్నిటిని ఓవర్కమ్ చేసి ఒక చక్కటి టౌన్ నిర్మాణానికి, ఒక సిటీ నిర్మాణానికి గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ఆహ్వానిద్దాం. లెట్ us వెల్కమ్ ది గవర్నమెంట్ ప్రపోజల్. ఇక్కడ ఒక మంచి విషయం పైన చర్చ వేదికను ఏర్పాటు చేసిన మన దిలీప్ అన్న గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, చాలా విషయాలు పెద్దలందరూ కూడా, ప్రొఫెసర్సు, అవగాహన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ సమావేశాన్ని మీరు ఏర్పాటు చేసిరో, ఆ 4th సిటీ ప్రాంతంలో నివసించేటువంటి ఒక వ్యక్తిగా మీ ముందు ఉండడం అదృష్టంగా భావిస్తుంది. మా మండలం కావచ్చు, మా నియోజకవర్గం కావచ్చు, ఈ సిటీలో ఒక భాగంగా మా ప్రాంత భూములే ప్రభుత్వం తీసుకొని, గత ప్రభుత్వం సుమారుగా 19,000 ఎకరాలు ప్రజల భూమిని నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి రేటు కూడా ప్రజలకు అందకుండా అతి తక్కువ ధరలో ఆ భూమిని అంతా కూడా సేకరించి ఇవాళ ఆ భూమిని ప్రజలకు దూరం చేసి, ఆ తర్వాత ఈ ప్రభుత్వం కూడా ఏదో రకంగా వాళ్ళకు మేలు చేస్తానని చెప్పి ఆ 10 సంవత్సరాలు మా ఉద్యమ కాలంలో మా వెంట నడిచినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయా ప్రాంత రైతాంగానికి ఒరిగిందేమి కూడా లేదు. లేకుండా ప్రజలు ఒక సంతోషాన్ని ఇవాళ మా భూములు కోల్పోయినా
అక్కడ ఎయిర్పోర్ట్ కూడా సుమారుగా ఓ 3,000 ఎకరాలు ప్రజల భూమి, ప్రభుత్వ భూమిని ఇచ్చినందుకే ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ కావడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ఈ ఫోర్త్ సిటీ, ఫార్మా సిటీ, గత ప్రభుత్వం ఏమో ఫార్మా సిటీ పేరు మీద వేలాది ఎకరాల భూమిని తీసుకున్నది. దాంట్లో కొంత ఫార్మా సిటీకి, ఎడ్యుకేషన్కు, ఇతరత్ర అనేక రంగాలకు కూడా ఇదే భూమిలో, ఇదే ప్రాంతంలో ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా కూడా మనం ఇంతకుముందు ఫస్ట్ పాత నగరం, పాత హైదరాబాద్ కేంద్రం, ఆ సిటీకి ఆనుకొని కొత్తగా ఎక్కడ జరిగిందంటే విజయవాడ రోడ్ డెవలప్ అయింది. गांव को सुंदर करो, गांव में सुविधाएं दो. अगर गांव में सुविधाएं नहीं होंगी तो ये शहर आबादी के दबाव में दब जाएंगे, मर जाएंगे. और मैं आपके बीच में कह रहा हूं, बंबई मर चुका है, दिल्ली मर चुका है, मद्रास मर चुका है, कलकत्ता मर चुका है, और हैदराबाद चूंकि मरने जा रहा है तो अब आप फ्यूचर सिटी की बात कर रहे हैं, चूंकि वहां पर कोई गांव में आपने सुविधाएं नहीं दी. अगर गांव में सुविधाएं होती मित्रों तो फिर इस फ्यूचर सिटी की कोई जरूरत नहीं थी. मेरी बात थोड़ी तलक हो सकती है, थोड़ा मैं डॉक्टर साहब ट्रैक से हटके बात कर रहा हूं. नहीं, आंसर का सवाल नहीं. हाँ, नहीं, आंसर का सवाल नहीं है. मैं ये कह रहा हूं, मेरी ये मांग है इस मीटिंग में. मैंने तो मोदी जी को कहा, उन्होंने भी स्मार्ट सिटी की बात की. बंबई स्मार्ट हो ही नहीं सकता, जयपुर स्मार्ट हो ही नहीं सकता जब तक उसके आसपास के गांव को स्मार्ट नहीं करोगे. और अगर नहीं करोगे तो जयपुर भी आबादी के दबाव में दब जाएगा और गंदा शहर हो जाएगा. ये मैं साफ तौर से आपके बीच में कह रहा हूं. इसलिए गांव को स्मार्ट बनाने पर हमको जोर देना होगा, सभी राजनीतिक दलों को. ये मैं आपके बीच में निवेदन करने आया हूं कि हमें गांव को प्राथमिकता पर रखना पड़ेगा. और जो हमारी पहली इकाई है, पहली इकाई गांव है. और सरकार कोई भी आए, सरकार आती जाती रहती है, पर जो लगातार करने वाला काम है, शिक्षा पर, स्वास्थ्य पर, इन तमाम सवालों पर हमको आपस में एक समन्वय कायम करना पड़ेगा. अगर स्वास्थ्य और शिक्षा पर समन्वय नहीं करेंगे तो कैसे देश तरक्की करेगा. इसलिए मैंने जो गांव का जिक्र किया, और मैं आखिर में एक बात कह रहा हूं आपसे, और दिलीप जी को कह रहा हूं कि दिलीप जी, वहां पर कंपनसेशन कैसे होगा किसानों का. वहां से त्रिलोक त्यागी दिल्ली से आके बस सकता है, पर उसका गांव का नौजवान कहां बसेगा, इस पर भी चर्चा कर लें. उसको प्लॉट मिलना चाहिए, उसका तय होना चाहिए कि इतनी जमीन उसको दी जाएगी, गांव से अलग बसने के लिए जो फ्यूचर सिटी है उसकी जमीन तय हो जाए कि जहां पर वो बसेंगे गांव वाले. उसका कंपनसेशन तय होना चाहिए, उसके तमाम चीजें तय होनी चाहिए. और मैं तो यहां तक भी कहूंगा कि जिनकी जमीन जाए, सरकार से मैं मांग करूंगा, और आपसे, लोकदल के बैनर पे कह रहा हूं, आपसे कह रहा हूं कि उनके बच्चों को जब उनकी जमीन उजड़ जाएगी, उनके पास खेती नहीं रह जाए करने की, तो उनके लिए रोजगार की क्या व्यवस्था होगी, इस पर भी इस कॉन्फ्रेंस में चर्चा होनी चाहिए थी. यह भी मैं आपके बीच में कह रहा हूं. बेरोजगारी अपराध की जननी है. अपराध बेरोजगारी की जड़ से निकलता है. अगर अपराध को रोकना, आपके यहां साउथ में बहुत अच्छी बात है कि बहुत कम अपराध है, हमारी तरफ बहुत ज्यादा है. हमारे यहां बहुत ज्यादा अपराध है, मैं स्वीकार कर रहा हूं. आप अच्छे लोग हैं, पर बेरोजगारी में नौजवान को गलत लोग अपनी तरफ खींच लेते हैं और उनको गलत रास्ते पर. आज तक ड्रग्स का इतना बड़ा काम चल रहा है, तो इसमें एक पॉइंट उन 50 गांव के नौजवानों के रोजगार पर भी चर्चा होनी चाहिए. और मैं दिलीप भाई को कहूंगा कि अगली कॉन्फ्रेंस करें तो उस जो आपका मैंने प्रोग्राम देखा उसमें सब कुछ था, ड्रेन भी था, सब कुछ था, ट्रैफिक पुलिस भी थी. సభకు నమస్కారం, సభకు సలాం, సభకు జై భీమ్. ఈ మీటింగ్కు నన్ను ఆహ్వానించిన ఆర్ఎల్డి శ్రేణులకు, ప్రధానంగా వరంగల్లో ఉన్న నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ రాష్ట్ర నాయకుడిగా ఎదిగించడంలో ఒక పెద్దనలాగా
నాతో నా ఎదుగుదలలో ఉన్న పెద్దల గౌరవనీయులు దిలీప్ కుమార్ గారికి థ్యాంక్ చెప్తూ, వేదికపై ఉన్న త్రిలోక్ త్యాగి గారు, కవి గారు, సిపిఎంఎల్ మాస్ లైన్ లీడ్ చేస్తున్న అన్వేష్ గారు, ప్రొఫెసర్ మనోహర్ గారు, ప్రొఫెసర్ శ్రవణ్ గారు, పాండ్రంగారెడ్డి గారు, పెద్దలందరికీ నమస్కారం. అలాగే మా బేగ్ బాయ్ ఉన్నాడు, జానీ ఉన్నాడు, చాలామంది నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, మా బుల్లెట్ వెంకన్న ఉన్నాడు, నా స్కూల్లో సీనియర్. రెండు 2016 సంవత్సరంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్కి మాట్లాడేందుకు నాకు ఒక ఆహ్వానం వచ్చింది. కొద్దిసేపు మాట్లాడతాను. ఎందుకోసం అంటే 1916లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎంఏ పూర్తి చేశారు. 100 సంవత్సరాల సందర్భంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఒక సెమినార్ పెడితే మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. తెలుగు మీడియంలో చదువుకున్నవాడిని నేను. లేటర్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ ఫర్ మై లైవ్లీహుడ్ టు వర్క్ ఇన్ యూనివర్సిటీ యాజ్ ఎ ప్రొఫెసర్. మిత్రులు దిలీప్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, లేట్గా వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే అంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు కనుక సో వాళ్ళను ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఓవర్లాప్ అయినా ఇబ్బంది లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన రియాజ్ గారు 2 మాటలు మాత్రం నాకు అర్థమైంది, నేను విన్నాను పొరపాటున. ఒకటి, అమర్త్య సేన్ మాకు స్ఫూర్తి అన్నారు, సమీర్ అమీన్ సెంటర్ పెరిఫరీ అన్నారు. సెంటర్ పెరిఫరీ అంటే కేవలం జాగ్రఫీ మాత్రమే కాదు, డెమోగ్రఫీ కూడా. జాగ్రఫీలో హైదరాబాద్ కోర్ అర్బన్, అది కొత్త శంకరపల్లి పెరిఫరీ మాత్రమే కాదు, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నవాడు సెంటరు, స్లమ్లో ఉన్నవాడు పెరిఫరీ కాకూడదని కూడా వస్తుంది డీలింగ్. సో అందువల్ల సెంటర్ పెరిఫరీకి అర్థం ఏంటి అనేది. తర్వాత అమర్త్య సేన్ చెప్పిన వెల్ఫేర్ ఎకనామిక్స్ కరెక్ట్ అది, కానీ వెల్ఫేర్ ఎకనామిక్స్ అంటే పండుకుంటే 2000 ఇస్తాం, కూర్చుంటే 3000 ఇస్తాం, నిద్రపోతే 4000 ఇస్తాం, లేస్తే 5000 ఇస్తాం కాదు. అది వెల్ఫేర్ ఎకనామిక్స్ కాదు. వెల్ఫేర్ ఎకనామిక్స్ ఏంటంటే మనిషి తనకున్న సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించుకునే అవకాశాలు కల్పించడమే నిజమైన సంక్షేమము. అంటే రియల్ కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ ఏంటంటే, అంటే ఇక్కడ తెలంగాణకి కాదు నేను చెప్పేది, ఒక ఆల్ ఇండియా కాంటెక్స్ట్లో చెప్తున్నాను. ప్రజల్ని పరాన్న జీవులుగా, పారాసైట్స్ గా మార్చి కాంగ్రెస్ పార్టీ, Gandhi, what he said, a village should be developed. If a village is not developed, the city is they are ruined. Now we are talking, the Congress party is talking city, but whereas our party is talking village. This is the controversy. I mean, what I want to take contradiction, I can say. However, the wonderful point, again, Nageshwara garu told very clear that this city, how it should be. Is it affordable city for a common man? Today we are unable to get people. We are not able to get the working people for us. We have to get from Odisha, we have to get from Bihar, and all these things happen. We are not getting people from locally. Now it will be much more difficult once a smart city comes and people will be in a higher position of living, standard of living. That's what I observed. Here, as I suggest here, that this village, today internet came, village person can sit in house and do the business, do the work, because this internet wonderful thing happened in our country. And so first priority is smart village, second priority is comfortable to the villager, and third priority is building the smart city or clubbing them and making affordable. This is my conclusion, and for this opportunity given by our Tyagi ji and other officers, I thank very much. ముందుగా నేను చెప్పినట్టుగా ఈ మీటింగ్ లో ఇచ్చిన వివిధ అభిప్రాయాలన్నీ కూడా ఒక ఎసెన్స్ తీసుకొని దాన్ని ఒక కాన్సెప్ట్ పేపర్ కింద డెవలప్ చేసి రియాజ్ గారి ద్వారా నేను ప్రభుత్వానికి అందించే ప్రయత్నం చేస్తా. దానికి మరొకసారి ప్రొఫెసర్ నాగేశ్వర గారితో సపరేట్ కూర్చుంటా, ఎందుకంటే వారికి ఉన్న అపారమైన నాలెడ్జ్కి ఎక్కువ మాట్లాడలేదు ఆయన. సో ఈ సబ్జెక్టు రియాజ్ అయినా సరే, వారైనా సరే ఇంకో గంటలు కూడా మాట్లాడగలుగుతారు. సో ఇంకొక ఇంటరాక్టివ్ సెషన్ వాళ్ళతో పెట్టుకొని ఇవన్నీ కూడా క్రోడీకరించి ఒక కాన్సెప్ట్ పేపర్ని తయారు చేసి రియాజ్ గారి ద్వారా ఇస్తాను. ఎందుకంటే రియాజ్ గారు చాలా క్లోజ్ ఆయన చీఫ్ మినిస్టర్కి, చెప్పుకోడు కానీ
సో మనకు ఆల్రెడీ ప్రధాన కార్యదర్శి అన్నాడు కదా, నాకు అపాయింట్మెంట్ ఇప్పిండి మేము వచ్చి గ్రామం బేస్గా చేయాలనే కాన్సెప్ట్ చెప్తామని, అది ఆయనకి ఇస్తే సరిపోతుంది. మనం ఆయన ద్వారా కూడా అప్రోచ్ కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐడియా ఏంటంటే మనం దీని ద్వారా ఒక ఎసెన్స్ డ్రా చేయాలన్నది. అది కొంతవరకు సక్సీడ్ అయ్యాం. బట్ చాలా మంది ఉన్నారు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, దీని మీద మనకు ఇన్పుట్స్ ఇవ్వగలిగే వాళ్ళు అందరినీ ఒక దగ్గర సమీకరించలే, ఒక ఇనిషియేటివ్, ఒక ఎఫర్ట్ చేసాం అంతే. ఇది ఇట్స్ ఎ బిగినింగ్. సో అది మెల్లమెల్లగా స్ప్రెడ్ కావాలని, దీని మీద చర్చ రావాలని, చర్చ ద్వారా అల్టిమేట్గా మనం ఊహిస్తున్నటువంటి ఒక కాన్సెప్ట్ సిటీ నాగేశ్వరరావు అన్నట్టు అది ఒక ప్రజలకు పనికొచ్చే సిటీ కావాలని మన ఆచార్య గారు ఆయన ఎఫెక్టెడ్ పర్సన్ కాబట్టి చెప్పినట్టుగా ఎప్పట్లాగా వేలాది ఎకరాల రైతుల దగ్గర లాక్కొని వాళ్ళని రోడ్డు మీద వేయడం కాకుండా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా ఒక ప్లేస్ అనేది ఫ్యూచర్ సిటీలో ఉండాలని మనందరం ఆశిద్దాం. ఈ సమావేశానికి వచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ